ఇప్పుడు దాకా 7 లిస్టులు రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి 7 లిస్టుల్లో కూడా ఎక్కడ రోజా పేరు ఇంకా చేర్చలేదంటేనే ఆవిడ పొలిటికల్ కెరీర్ ఒక వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి కూడా తెలుసుకోకుండా ముందుకొచ్చి మైక్ దొరికింది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టూరిస్టు, చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు రావు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చేయలేకపోయారు, ఈ పార్టీ ఇంకేం ఉండదు, పడుకోబెట్టేస్తాం మేము ఈ పార్టీని అని చెప్పి పిచ్చి కోతలు కోస్తున్న రోజాకి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీకు గుర్తుంటే జస్ట్ ఒక నెల రోజుల క్రితం అనుకుంటా మీ సొంత కౌన్సిలర్ ప్రెస్ మీట్ పెట్టి మొహం మీద ఊసినట్టు చెప్పింది, నా దగ్గర 40 లక్షలు కొట్టేశారు అని చెప్పి. ఈ రోజు దాకా దానికి సమాధానం ఇవ్వగలిగావా? అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చినప్పుడు స్కామ్ చేశాడు, జైల్లో ఉన్నాడు, ఇంకా రానేమో బయటికి, ఆయన పైన అయిపోయిందని చెప్పి నోటుకు వచ్చినట్టలా పిచ్చివాడు వాగావు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ సొంత కౌన్సిలర్ మాట్లాడితే కనీసం నీ పార్టీ వాళ్ళు కానీ నీ సంబంధించిన క్యాడర్ కానీ ఏ ఒక్కళ్ళైనా నేను సపోర్ట్ చేశారా? ఏ ఒక్కళ్ళైనా నీ మీద జాలిపడ్డారా? ఇది అబద్ధం అని చెప్పగలిగావా? నువ్వు చెప్పగలిగావా? నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగిందా? నువ్వు నమ్ముకున్న నీ సోషల్ మీడియానో లేకపోతే నీ సాక్షి మీడియానో చెప్పగలిగిందా? అలాంటి రోజా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి పట్టుకొని డిపాజిట్లు రావంట. ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలా గెలుస్తాడు? ఏం చేసినందుకు గెలుస్తారు? రాష్ట్రంలో మీరు కంపేర్ చేసుకుంటే ప్రతి ఎకరా పొలానికి నీరు ఇవ్వాలి, ప్రతి ఎకరా పొలంలో పంట పండించాలి అని చెప్పి నిరంతరం కృషి చేసి ఒక రైతుకి మేలు జరిగేలాగా డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఎంచుకుంటారా? లేకపోతే పొలం కనిపిస్తే చాలు, ఎకరం కనిపిస్తే చాలు